తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. జనగణమన పాడుదాం ఈరోజు వజ్రోత్సవం సందర్భంగా ఏదైతే మనం ప్రోగ్రామ్ నాగపల్లి మండలంలో స్టార్ట్ చేసామో నిత్య గీతాలాపన జనగణమన కమిటీ అనేది నిత్య గీతాలాపనగా భావించి దాదాపు ఈ రోజుకి 100వ రోజు. ఈ 100వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ జనగణమన కమిటీకి అది ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టి మల్లాడి గారు, అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జనగణమన కమిటీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా వివిధ పాఠశాల విద్యార్థులు, అదేవిధంగా యువకులు ఎంతోమంది ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా ఈ నిత్య గీతాలాపన అనేది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వాస్తవంగా అయితే ఈ గీతాలాపన ఎందుకంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా మన తెలంగాణ కూడా ఎంతోమంది అమరులతో ఈరోజు సాధించుకో ఉన్నాం. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం ఈరోజు ఇక్కడ నేటి తరానికి భావితరాలకు వీళ్ళని త్యాగాలని గుర్తుంచుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమం ఎంతో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ విద్యార్థులకు అదేవిధంగా పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది రక్తదానం చేశారు. అదేవిధంగా క్విజ్ పోటీలు కానీ ఉపన్యాస పోటీలు చేసినటువంటి వాళ్ళకి కానీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ కమిటీకి సూచిస్తూ మరి జై హింద్, జై తెలంగాణ. 100 రోజుల జనగణమన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ నార్కట్పల్లిలో ప్రారంభించినటువంటి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం, పిల్లలకు క్విజ్ పోటీలు కానీ గేమ్స్ కానీ అన్నీ పెట్టడం, అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున నార్కట్పల్లి ఈరోజు జనగణమన కార్యక్రమాన్ని మన భారతదేశ యొక్క గౌరవాన్ని తెలియజేసే విధంగా ఈ 100 రోజుల నుంచి కూడా కార్యక్రమం ఇది నిరంతరం కూడా
కార్యక్రమం ఇలానే ఉంటుంది. దానిలోనే భాగంగా 70 సంవత్సరాల సందర్భం కూడా ఒక 75 ఫీట్ల ఫ్లాగుని మన నార్కట్పల్లి కూడల్లో ఏర్పాటు చేయడం కూడా అందరూ నిర్ణయించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కూడా ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, కాలేజ్ ప్రిన్సిపాల్కు, పట్టణ ప్రముఖులు అందరికీ కూడా